హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హెవీ ట్రాఫిక్లో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన కార్ యొక్క ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బంపర్ టు బంపర్ హెవీ ట్రాఫిక్ అన్నట్టు ఫుల్ ట్రాఫిక్లో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్కి హెవీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంటు మనం ఎంత దూరం వెళ్ళి ముందున్న వెహికల్స్కి సేఫ్గా మన వెహికల్ తగలకుండా ఏ విధంగా ఆపుకోవాలి అనే దాని గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ అద్భుతమైన ప్రో డ్రైవింగ్ టిప్స్ చెప్తాను. సో ఈ వీడియోలో మీ ముందు కారు ఉన్నా, బైక్ ఉన్నా, ఆటో ఉన్నా, బస్సు ఉన్నా అండ్ వివిధ రకాల కార్స్. సో మీ కారు ఏ కార్ అయినా పర్లేదు, మీ కార్ చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా అండ్ మీ ముందున్న కార్సు పెద్ద కార్స్ అయినా చిన్న కార్స్ అయినా ఏ కార్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్స్ అనేది 100% ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్లో ఆపుకుంటూ చూడండి. మీకు పర్ఫెక్ట్గా మంచి డిస్టెన్స్లో మీరు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా మీకు ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ గమనిస్తూ మంచిగా డ్రైవ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకైతే అద్భుతమైన డ్రైవింగ్ ట్రిప్స్ అయితే మీకు ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు. అండ్ అదేవిధంగా ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గమనించండి, ఎల్లప్పుడు మీరు హెవీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మీరు ఏ లైన్లైనా ఉండొచ్చు, ఫస్ట్ లైన్ ఉండొచ్చు, మిడిల్ లైన్ ఉండొచ్చు, లాస్ట్ లైన్ ఉండొచ్చు. సపోజ్ చూడండి, మన ముందు ఒక కార్ వెళ్తుంది. సో కొంచెం మీరు ఆ కార్ అనేది నెమ్మదిగా వెళ్తున్నప్పుడు మీకు అట్లీస్ట్ మీకు ముందు అనేది ఆ టైర్స్ అనేది కనిపించాలి, టైరు కొంచెం రోడ్ కనిపించాలి. సో ఇది ట్రాఫిక్ అనేది స్లోగా ఫ్లో అవుతున్నప్పుడు మీకు అదే బంపర్ టు బంపర్ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇంత గ్యాప్ పెట్టలేం. ఎందుకంటే మనకు మధ్య నుంచి వచ్చి ఆటో వాళ్ళు కానీ బైక్ వాళ్ళు కానీ దూరే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇప్పుడు కొంచెం గ్యాప్ వదిలిపెట్టాను, ఈ బైక్ వాళ్ళు వచ్చేసారు. సో మనకు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మనం దగ్గరగా ఉండాలి. కొంచెం ట్రాఫిక్ అనేది వెళ్తూ ఉన్నప్పుడు మాత్రం కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తుండాలి. ఎందుకంటే ముందున్న వెహికల్స్ ఎప్పుడైనా ఏ సందర్భం చేతైనా సడన్గా బ్రేక్ కొట్టి ఆగే అవకాశాలు ఉంటాయి. అందుకోసం మీరు ఎగ్దమ్ దగ్గరకు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా స్టార్టింగ్లో మీకు బ్రేక్ అనేది అంత పర్ఫెక్ట్గా కంట్రోలింగ్ రాదన్నట్టు. సో మీరు ఆ వెహికల్ని గుద్దే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుగురించే ఈ పాయింట్ మాత్రం కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు మీకు కొంచెం డిస్టెన్స్ అనేది పెట్టుకోండి. ఒకవేళ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు స్లోగా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇలా పక్క నుంచి వచ్చి దూరుతుంటారు. సో ఖచ్చితంగా మీరు ఆ దూరే వాళ్ళు తెలియాలంటే ఈ కార్నర్ ఈ మూల చూడాలి. చూస్తున్నప్పుడే మీకు ముందు నుంచి ఒక బైక్ వస్తుందా, ఆటో వస్తుందా, కార్ వస్తుందా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో అంటే మనకి మీరు ఎదర చూసుకోవాలి అండ్ ఈ కార్నర్ ఈ మూల సైడ్ కూడా చూసుకోవాలి. ఇట్లా తల తిప్పి ఇటు సైడ్ కూడా చూసుకోండి. ఇక్కడ ఉన్నవాడు మీ ముందుకు ఇట్లా వచ్చి ముందుకు దూడుతున్నప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ అదేవిధంగా మీకు రైట్ సైడ్ కొంచెం ప్లేస్ ఉందనుకోండి, డివైడర్కి మీ కార్కి ప్లేస్ ఉన్నప్పుడు ఎవ్రీ 5 సెకండ్కి ఒకసారి జస్ట్ రైట్ సైడ్ మీరే చూడండి, మళ్ళీ స్ట్రెయిట్ చేసుకోండి. ఇలా పక్క నుంచి కార్ వెళ్తున్నప్పుడు జస్ట్ ఫోకస్ చేయండి, అంటే మీ చూపు ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోవాలి. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ ఉంది, ఈ కార్ వాడు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు అలానే బ్లైండ్గా ఏది గమనించకుండా డైరెక్ట్ ఇటు వెళ్ళిపోవద్దు. సో ఖచ్చితంగా పక్కన వాడు వస్తుండా రాలేదా అని చూసుకుంటూ అవసరమైతే ఒకసారి ఇట్లా హారన్ కొట్టుకుంటూ నెమ్మదిగా వాళ్ళు వస్తుంటే మీరు స్లో చేసుకోండి. కానీ అలానే చూడకుండా గమనించుకుంటూ దూరొద్దు. ఎందుకంటే మనకు వెహికల్స్ తగిలించే అవకాశాలు, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో మనకు కొంచెం ముందుకు వెళ్ళాక ఇప్పుడు ట్రాఫిక్ అనేది హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ అండ్ అదేవిధంగా కింద లెగ్ మూవ్మెంట్ కూడా చూపిస్తాను. నెమ్మదిగా మనం స్మూత్గా బ్రేక్ కొట్టుకుంటూ ఏ విధంగా ఆగాలి అనే దాని గురించి కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో మాత్రం క్లియర్గా గమనించండి, స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి చూడండి, ఎక్కడ కట్ చేసినా కూడా మీకు అద్భుతమైన టెక్నిక్స్ అయితే అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఒక లైన్లో పెట్టుకొని నిదానంగా డ్రైవ్ చేయండి, తొందరపడొద్దు. ఎందుకంటే మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఖచ్చితంగా ఈ బైక్ వాళ్ళు అయితే దూరుతూ ఉంటారు. సో దూరే వాళ్ళని గమనించాలంటే మీరు ఈ కార్నర్ సైడ్ అయితే చూసుకోండి. అండ్ అదేవిధంగా రైట్ సైడ్ కూడా చూడండి. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే జడ్జిమెంట్ చెప్పాను కదా, మీ ముందు ఏ కార్ ఉన్నా సరే
ఈ టెక్నిక్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే మనకు ముందున్న కారు బంపర్ ఎడ్జ్ కంటే మనం ఇంకా ముందుకు ఆపొచ్చు. అది మీకు స్టార్టింగ్లో అర్థం కాదు, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఇంకా కొంచెం దగ్గర పెట్టు. చూడండి ఇప్పుడు ఎంత దగ్గర పెట్టాను, నాకు తెలుసు అన్నట్టు. అంటే మీకు స్టార్టింగ్లో ఇప్పుడు చూడండి, చూస్తే మనకు తగులుతున్నట్టే అనిపిస్తుంది, కానీ తగలదు. ముందు ఇంకా 4-5 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది. సో స్టార్టింగ్లో మాత్రం మీరు ఈ బంపర్ ఎడ్జి ముందు కారు యొక్క డిక్కీ గ్యాప్కి మీ కారు యొక్క బ్యానెట్ కానీ వైపర్స్కి సమానంగా వచ్చే వరకే ఆపండి. కొంచెం మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ ఇంకా ముందుకెళ్తూ ఆపడం అలవాటు అవుతుంది. సో దానికి ఎలాంటి టెక్నిక్, ఎలాంటి మార్కింగ్ ఉండదు. ఆటోమేటిక్గా మీ ముందు కారు ఉందన్నా, మీ ముందు కారు ఉన్నా, బైక్ ఉన్నా, ఏది ఉన్నా సరే మీరు కరెక్ట్ జడ్జిమెంట్లో ఆపడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ నేను చూపించే కారు అయితే ఆటోమేటిక్ కారు. సో మీ లెగ్ అనేది ఖచ్చితంగా ఇట్లా కింద ఆనించుకొని బ్రేక్కి సమానంగా పెట్టుకోండి. సపోజ్ గమనించండి, ముందు మనకు ఒక శాంట్రో కారు ఉంది. సో ఆ కారు ఆగినప్పుడు అండ్ ఎదురు వెళ్తున్న కార్స్కి ఏ కార్ అయినా సరే బంపర్ ఎడ్జ్కి సమానంగా చూసుకోవాలి. ఏదైతే మన బంపరు, మన బ్యానెట్ ఎడ్జు అండ్ వైపర్ కానీ, వైపర్ కనిపిస్తే వైపరు, బ్యానెట్ ఎడ్జ్ కనిపిస్తే బ్యానెట్ ఎడ్జ్. సో ముందు కారు యొక్క ఆ డిక్కీ యొక్క సందు ఉంది కదా, గ్యాప్ ఉంది కదా, ఆ దానికి మన వైపర్ బ్యానెట్ ఎడ్జ్కి సమానంగా చూసుకుంటే కరెక్ట్గా మీరు ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్లో ఆపొచ్చు. చూడండి ఇక్కడ నేను కొంచెం ముందు కారు ఆగిన తర్వాతకి నెమ్మదిగా నేను ఆ డిస్టెన్స్లో ఆపుతున్నాను. చూడండి ఈ విధంగా. సో మీరు బ్రేక్ కూడా చాలా నిదానంగా స్మూత్గా కొడుతూ ఉండాలి. అండ్ ఒకవేళ మీ ముందు కారు బైక్ ఉందనుకోండి, చూడండి ఆ బైక్కి బ్రేక్ లైట్ ఉంది కదా, ఆ బ్రేక్ లైట్కి సమానంగా ఈ విధంగా ఆపుకోండి. కారు ఉన్నప్పుడు మాత్రం చూడండి ఈ విధంగా. సో చూడండి ఇట్లా చూస్తున్నప్పుడు, ఇక్కడ డ్రైవింగ్ సీట్లో కూర్చొని చూస్తున్నప్పుడు మీకు నా బ్యానెట్ ఎడ్జ్కి ముందు కారు యొక్క బంపర్ ఎడ్జ్కి సమానంగా ఉంది. సో ఇది ఖచ్చితంగా ఏ కార్కైనా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీ ముందు ఆటో ఉందనుకోండి, ఆటోకు బ్రేక్ లైట్స్ ఉన్నాయి చూసారా, 2 లైట్స్. సో ఆ బ్రేక్ లైట్స్కి మన వైపర్ కానీ బ్యానెట్ ఎడ్జ్ కానీ చూపిస్తే చూడండి నేను దానికి కూడా ఈ విధంగా. సో ఈ విధంగా మీకు ఏ కార్ అయినా సరే, ఇప్పుడు నేను పక్కన ఒక ఎర్టికా కార్ ఉంది కదా, ఆ కార్ కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మరి ఒక బైక్ వచ్చింది, దానికి కూడా బ్రేక్ లైట్కి సమానంగా వచ్చే వరకు ఈ విధంగా ఆపుకున్నాను. అండ్ ముందు కార్ యొక్క ఎర్టికా కారు యొక్క డిక్కీ సందు ఉంది కదా, గ్యాపు, అక్కడ సాబో ఆర్కేఎస్ అని చూసారా, దాని కింద సందు అన్నట్టు. సో దానికి మీ వైపర్కి ఈ విధంగా చూడండి, గమనించండి క్లియర్గా. సో ఇలా చూస్తున్నప్పుడు మనకు గ్యాప్ లేదేమో, దగ్గరికి ఉందనిపిస్తుంది, కానీ ఈజీగా అక్కడ 8 నుంచి 9 ఫీట్ల గ్యాప్ అయితే మీకు 100% ఉంటుంది. ఒకవేళ మీ ముందు యాక్టివ్ ఉందనుకోండి, బ్రేక్ లైట్ ఉంది చూడండి టీవీఎస్ కింద, ఆ బ్రేక్ లైట్కి మన వైపర్కి లేదా బ్యానెట్ ఎడ్జ్కి సమానంగా. సో నిదానంగా ఆపుకోండి, మీరు కంగారు పడొద్దు. అండ్ ఇక్కడ మీరు బంపర్ టు బంపర్ హెవీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈ సైడ్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మూలకు చూస్తేనే నాకు ఈ ఆటో ఇటు వచ్చిందని అర్థమవుతుంది. చూడండి ఆటో కూడా మన ముందుకు వచ్చింది కదా, ఆటో బ్రేక్ లైట్స్ చూడండి, ఆటో బ్రేక్ లైట్కి నా వైపర్కి సమానంగా. నిదానంగా ఆపండి, బ్రేక్ ఒకేసారి మీరు సడన్గా కొట్టొద్దు. ఎందుకంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బైక్స్ వాళ్ళు మన బ్యాక్ సైడ్ దగ్గరగా ఉంటారు. మీరు ఏమాత్రం కొంచెం యాక్సిలేటర్ అనేది ఎక్కువ ఇచ్చి మళ్ళీ మీరు బ్రేక్ గట్టిగా కొట్టారనుకోండి, మీకు బ్రేక్ అనేది చాలా సడన్గా పడుతుంది. బ్యాక్ సైడ్ నుంచి బైక్స్ వాళ్ళు మన బంపర్కి తగిలించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు హెవీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అండ్ మీకు యాక్సిలేటర్ కూడా ఎక్కువ ఇవ్వని అవసరం లేదు. చూడండి నేను అసలు యాక్సిలేటర్ ఇస్తలేను, ఓన్లీ బ్రేక్ వదులుతున్నాను, ముందుకెళ్తుంది, మళ్ళీ బ్రేక్ టచ్ చేస్తున్నాను, అవుతుంది, మళ్ళీ బ్రేక్ వదలండి, మళ్ళీ ముందుకెళ్తుంది. అంటే మనకు మాన్యువల్ కార్ అయినా, ఆటోమేటిక్ వెహికల్ అయినా, ఎంత చిన్న కార్ అయినా, ఎంత పెద్ద కార్ అయినా మినిమం స్పీడ్ అనేది సెట్ చేసి ఉంటుంది. సో ఇలాంటి బంపర్ టు బంపర్ హెవీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మీరు యాక్సిలేటర్ కూడా ఏమైనా అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరు బ్రేక్ మీద కాలు తీసినట్టయితే ముందుకు వెళ్తుంది. ఏది ఆటోమేటిక్ కార్. ఒకవేళ మాన్యువల్ అనుకోండి, ఖచ్చితంగా మీరు ఇక్కడ మనం జీరో పడిపోతుంది స్పీడ్, 0 నుంచి ఒక 5-6 స్పీడ్ కూడా వెళ్ళదు, చాలా తక్కువ స్పీడ్ అన్నట్టు. సో ఈ స్పీడ్లో మీకు ఖచ్చితంగా ఒకవేళ మాన్యువల్ కార్ అనుకోండి, క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ వేసుకొని నెమ్మదిగా మీరు బైటింగ్ బ్యాండ్ నుంచి ఇట్లా కొంచెం కాలు లేపుతుండాలి, మళ్ళీ బైటింగ్ బ్యాండ్ నుంచి కింద నొక్కాలి, మళ్ళీ బైటింగ్ బ్యాండ్ నుంచి పైకి లేపాలి, మళ్ళీ ఆగాలన్నప్పుడు బైటింగ్ ప్యాండ్ నుంచి క్లచ్ కింది నొక్కుతూ బ్రేక్ కొట్టాలి. అంటే మీకు కంపల్సరీ ఇక్కడ 2 లెగ్స్ అనేది రైట్ సైడ్ లెగ్ బ్రేక్ మీద ఉంటుంది, ఈ లెఫ్ట్ సైడ్ లెగ్ అనేది క్లచ్ నొక్కుతానికి వదులుతానికి మీరు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు స్లోగా ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ ఆర్ సెకండ్ గేర్లో ఫస్ట్ బ్రేక్ కొడితే ఖచ్చితంగా ఇంజన్ ఆగిపోతుంది. ఎల్లప్పుడూ మీరు ఒక్క 1/2 సెకండ్ ముందు
క్లచ్ నొక్కుతూ బ్రేక్ కొట్టండి. సో ఎప్పటికీ మీకు మాన్యువల్ కార్ అయితే ఆగిపోదు. 100% ఖచ్చితంగా ఈ ట్రాఫిక్లో ఏ కార్ అయినా మాన్యువల్ కార్ ఫస్ట్ గేర్లోనే మూవ్ చేస్తూ ఉండాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, మన ముందుకు ఒక టాటా కార్ వచ్చింది, దాని కూడా బంపర్ ఎడ్జ్ ఉంది. సో వెనక సైడ్ బంపర్ ఎడ్జ్కి నా వైపర్కి నా బ్యానెట్కి సమానంగా చూసుకున్నాను. సో ఇక్కడ మీకు ఏ కారు ఉన్నా మారుతి 800 కాంచి పెద్ద కార్, ఎంత పెద్ద కార్ అయినా బెంజ్, BMW, రేంజ్ రోవర్, మహీంద్ర కార్సు అండ్ ఇక్కడ మీకు టాటా వెహికల్స్ కానివ్వండి, ఏ కార్ అయినా సరే, చిన్న మారుతి 800 కాంచి రోల్స్ రాయల్స్ పెద్ద కార్ వరకు కూడా ఈ టెక్నిక్ అనేది సేమ్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఆపుకోండి. ఇంతకంటే ఎక్కువ పెట్టామనుకో ఏమవుతుందంటే, మనకు సపోజ్ ఇంత గ్యాప్ పెట్టామనుకోండి, ఈ వెనక నుంచి ఆరన్స్ కొడతారు, పైగా మీకు పక్క నుంచి వచ్చి దూరిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో బంపర్ టు బంపర్ హెవీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎక్కువ గ్యాప్ పెట్టలేం. అట్లీస్ట్ మనకు ఈ ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ టెక్నిక్లో ఆపుతూ ఉండాలి. ఓకే, ఈ విధంగా మీరు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ అయినా 100% ఈ టెక్నిక్ ద్వారా మీరు బ్రహ్మాండంగా డ్రైవ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఏ వెహికల్ వస్తుంది అనేది ఖచ్చితంగా గమనించాలి. సో మీరు ఇది లెఫ్ట్ సైడ్ చూడలేదంటే మీకు ఖచ్చితంగా ముందు మిర్రర్ కానివ్వండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టైరు, లెఫ్ట్ సైడ్ పైన పెండర్ అని, ఆ లెఫ్ట్ సైడ్ కింద టైర్ భాగం కానీ, ముందు బంపర్ కానీ, ఆ పక్కన వెళ్తున్న బైక్స్ కానీ కారుకి కానీ తగిలించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లో బిగినర్స్కి ఈ లెఫ్ట్ సైడ్ అబ్జర్వేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో చూడరు అసలు, యాక్చువల్ చెప్పాలంటే ఇటు ఫ్రంట్ సైడ్ మాత్రమే చూస్తుంటారు. సో ఇక్కడ చూడలేదంటే ఖచ్చితంగా పక్కనున్న కార్లకి తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి. అండ్ ఇక్కడ సైడ్ పక్క సైడ్ ఉన్న కార్లకు కూడా మీ మిర్రర్ అనేది మీ కార్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది చూసుకుంటూ నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఉండండి. అండ్ ఒకవేళ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ రైట్ సైడ్ నుంచి 2 కార్లు మీకు ముందుకు ఇట్లా అడ్డు వచ్చాయి అనుకోండి, మీరు ఉన్న పొజిషన్లోనే 1 సెకండ్ 2 సెకండ్లు ఆపుకోండి, మీకు సైడ్ వస్తుంది. సో మీరు తొందరపడద్దు, చాలా నిదానంగా అన్ని వైపులా గమనించుకుంటూ స్లోగా డ్రైవ్ చేస్తే మీకు ఎంత ట్రాఫిక్ జామ్ అయినా సరే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి గ్యాప్లో మీరు జడ్జిమెంట్లో ఆపుకుంటూ డ్రైవ్ చేసడానికి మంచి అవకాశం ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే, మీకు లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా మీ పక్కకున్న వెహికల్స్కి మన వెహికల్ తగులుతుందా, ఆ గ్యాప్లో మన కార్ అనేది కట్ అవుతుందా లేదన్నది కూడా అర్థమవుతుంది. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద ఒక అద్భుతమైన వీడియో ఉంది మన ఛానల్లో, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ జడ్జిమెంట్ గురించి అద్భుతంగా వచ్చింది ఆ వీడియో. చాలామందికి కొత్త వాళ్ళకు కూడా 100% పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఒకసారి ఇంకా ఎవరైనా చూడలేదంటే ఆ వీడియో చూడండి ఖచ్చితంగా. అండ్ ఏం లేదు, సెంటర్ భాగంలో అక్కడ స్టిక్కర్ పెట్టుకొని మనం ఇలా స్టీరింగ్ ఎడ్జ్ నుంచి చూస్తే మనకు ఖచ్చితంగా ముందున్న ఆబ్జెక్ట్ అనేది మన లోపలికి వస్తుందా, తగులుతుందా తగలదా, ఎప్పుడు తగులుతుంది ఎప్పుడు తగలదు అనేది 100% ఆ టెక్నిక్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది.